విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వైసీపీలో సీనియర్లు స్తబ్దుగా ఉన్నారు. వారు గత 2 నెలలుగా మీడియా ముఖం చూడటం లేదు. అలాగే వారి మీద ప్రచారం కూడా వైసీపీ అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. కొందరు సీనియర్లు పార్టీ మారతారు అని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని పటిష్టం చేయడం, సీనియర్లను కట్టడి చేయడం అన్న 2 అంచెల వ్యూహానికి జగన్ పదును పెడుతున్నారు అని టాకు. ఓటమి పాలయ్యాక ముఖం చాటేస్తున్న సీనియర్లతో చర్చలు జరిపి దారికి తెచ్చుకోవడంతో పాటు వారికి కీలకమైన పార్టీ బాధ్యతలు అప్పగించాలని జగన్ చూస్తున్నారు అని వినిపిస్తోంది. మొత్తం 26 జిల్లాలలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆయన చూస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా సీనియర్లను నియమించాలి అని చూస్తున్నారు. అందులో మాజీ మంత్రులకు పెద్దపీట వేయాలని ఆలోచిస్తున్నారంట. వారైతే అనుభవంతో పార్టీని నడిపిస్తారు అని భావిస్తున్నారు. ఇందులో కూడా సామాజిక సమీకరణలను చూసుకుంటూ అన్ని విషయాలు బేరీజు వేసుకుంటూ జగన్ సంచలన నిర్ణయాలే తీసుకుంటారు అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు ఆయన పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. తొందరలోనే ఏపీలోని మొత్తం 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాలని జగన్ సన్నద్ధమవుతున్నారు. దీనివల్ల పార్టీకి కొత్త ఊపు రావడమే కాకుండా మరో 4 నెలల సమయం ఇచ్చి టీడీపీ కూటమి మీద ప్రజా పోరాటానికి తెర తీయడానికి కూడా వీలు చిక్కుతుంది అని లెక్క వేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా ప్రస్తుతం ఉన్న ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ప్రసాదరావుని నియమిస్తారు అని వినిపిస్తోంది. ఆయన రాజకీయాలు వద్దు అని అనుకుంటున్నారు. అయితే ఆయనకు నచ్చ చెప్పి పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా సిక్కోలులో వైసీపీని గాడిన పెట్టాలని అనుకుంటున్నారంట. అలాగే విజయనగరం జిల్లా పార్టీ పగ్గాలను మజ్జి శ్రీనివాసరావుకే ఇస్తూ ఆయననే కొనసాగిస్తారా లేక కొత్త పేరును తెర మీదకు తెస్తారా అన్న చర్చ అయితే నడుస్తోంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిగా పీడిక రాజనదన్ను నియమిస్తారని టాకు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ లేదా అవంతి శ్రీనివాసరావు పేర్లను పరిశీలిస్తున్నారు అని తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాలనాయుడు పేరుని ముందు పెడుతున్నారు. అల్లూరు జిల్లాకు ప్రస్తుతం పాడేరు మాజీ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి అధ్యక్షురాలుగా ఉన్నారు. అక్కడ ఒక బలమైన నేతను బరిలోకి దింపి పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు. కాకినాడ జిల్లాకు కురసాల కన్నబాబు లేదా దాడిశెట్టి రాజాకు బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారంట. ఏలూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలను మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేయడంతో కొత్త వారిని తేవాలని చూస్తున్నారు. ఇక కోనసీమ అంబేద్కర్ జిల్లా బాధ్యతలు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకి ఇవ్వాలని చూస్తున్నారంట. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్గా జోగి రమేష్కి బాధ్యతలు దక్కనున్నాయి. మచిలీపట్నం జిల్లా అధ్యక్ష బాధ్యతలు కొత్త ముఖానికి ఇస్తారని వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమిస్తారని అంటున్నారు. నెల్లూరు బాధ్యతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇస్తారని తెలుస్తోంది. అలాగే తిరుపతి జిల్లా బాధ్యతలు దళిత వర్గానికి చెందిన నేతకు, చిత్తూరు బాధ్యతలు బీసీ వర్గానికి ఇస్తారని టాక్ నడుస్తోంది. ఇక కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల బాధ్యతలను కూడా సీనియర్లకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారంట. ఇక ఈ బాధ్యతలు అప్పగించడంతో ప్రాధాన్యతలు ఏమిటి అంటే అధినాయకత్వం పట్ల విధేయత, దూసుకొని పోయే విధంగా పనిచేసేవారుగా ఉండడం, జిల్లా స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యమైన వారుగా ఉండడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లా అధ్యక్షులను వైసీపీ హైకమాండ్ తొందరలో నియమిస్తుందని అంటున్నారు.